బీజేపీని టచ్ చేయట్లేదు? అంటే బహుశా బీజేపీ చంద్రబాబు నాయుడు హామీల్ని అంగీకరించలేదని వారి అభిప్రాయం అయి ఉండాలి. ఎందుకంటే మేనిఫెస్టో కూడా బీజేపీ టచ్ చేయలేదు కదా. సూపర్ 6 మాకు సంబంధమే లేదు అన్న సంబంధాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కానీ మీరు అన్న దాంట్లో పాయింట్ ఏంటి అంటే వైసీపీ ఈ టెక్నికాలిటీ వల్ల బీజేపీని విమర్శించడం లేదనుకుంటే పొరపాటు. ఈ టెక్నికాలిటీ ఉండొచ్చు. సో వాళ్ళు మేనిఫెస్టో ఓన్ చేసుకోలేదు కనుక మేము వాళ్ళని ఎట్లా అడగలం అని ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్ కొరకు పెట్టవచ్చు. కానీ రియాలిటీ ఏంటి, బీజేపీ కూటమిలో భాగమై వైసీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడింది. అందువల్ల కూటమి అన్నప్పుడు బీజేపీ లేకుండా కూటమి లేదు. ఆ కూటమి పేరే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఎన్డీఏ. ఆ కూటమికి నాయకత్వం వహించేది బీజేపీ. కూటమిలో బీజేపీ ఉంటుంది, టీడీపీ ఒకసారి ఉంది, మధ్యలో బయటకు వచ్చింది, మళ్ళీ ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. సో వాడు హూ ఈజ్ పర్మనెంట్ ఈజ్ బీజేపీ. ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమి పాలన ఏడాది పైన విమర్శిస్తున్నప్పుడు ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న ఆ కూటమిలో శాశ్వతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, టీడీపీలు జనసేనలకు కాదు. సో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నది క్వశ్చన్. దాంతోపాటు వెన్నుపోటు లేదా? సో మీకు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వలేదా? 5 ఏళ్ళు ఇస్తానని మన్మోహన్ సింగ్ అంటే 10 ఏళ్ళు కావాలని పార్లమెంట్లో బీజేపీ నేతలు అడగలేదా? దాన్ని 15 ఏళ్ళు ఇస్తామని అనలేదా? మరి వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అని అడగాలి కదా. మీరు ప్రత్యేక హోదా కొరకు 2019 ఎన్నికలకు ముందు వైసీపీ మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా? ఎన్డీఏ నుంచి టీడీపీని బయటికి రండి, మీరు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోండి అన్నప్పుడే కదా చంద్రబాబు నాయుడు ఇదేదో రివర్స్ అయ్యేటట్టున్నది అని చెప్పి కదా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి వైసీపీతో పోటీ పడి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా? మరి దీనిపైన అడగడం ఇది వెనుపోటు కిందికి రాదా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్న వారికి ఇది వెన్నుపోటుగా అనిపించదు మనకు. ఇక విభజన హామీలు, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే పార్లమెంట్లో ఆ చట్టం వచ్చింది. అనేక సందర్భాల్లో బీజేపీయే చెప్పుకుంది మా వల్లనే విభజన జరిగింది అని. సుష్మా స్వరాజ్ పెద్ద సోనియాను కాదు చిన్నమ్మను కూడా మర్చిపోకండి అన్నారు. మరి కాకినాడలోనే 2 రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించారు. మరి ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు ఏవి అమలయ్యాయి? దాన్ని చెప్పాలి కదా. కడపలో స్టీల్ ప్లాంట్ సాకారమైందా? మీకు కాకినాడ తీరాన పెట్రోలియం రిఫైనరీ వచ్చిందా? ఇలా చాలా ఉన్నాయి కదా మనకు. మరి వాటిని ఎందుకు విభజన హామీని అమలు చేయడం లేదు? మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే 7 మండలాల్ని, తెలంగాణకు చెందిన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ బదలాయిస్తూ ఆర్డినెన్స్ చేసి విభజన చట్టాన్ని సవరించారు. మరి ప్రత్యేక హోదాను కూడా విభజన చట్టాన్ని సవరించి అందులో చేర్పించవచ్చు కదా. సో అందువల్ల ఇలాంటి వెన్నుపోటు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైసీపీ భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇది వెన్నుపోటు కిందికి రాదా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇది వెన్నుపోటు కిందికి రాదా? మరి ఎందుకు అనలేకపోతున్నారు అందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఈడీ ఉంది, సిబిఐ ఉంది. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారిపైన కేసులు ఉండవు, బీజేపీలో చేరితే కేసులు ఉండవు, బీజేపీతో మైత్రి పెట్టుకుంటే కేసులు ఉండవు, ఉన్నా అవి నత్తనడకలు నడుస్తాయి. ఓ హేమంత్ బిశ్వా శర్మ, ఓ అశోక్ చవాన్, ఇవన్నీ మనకు అనేక ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. సో లేదు, బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఒక రకంగా ప్రతిపక్ష కూటమిలో మాయాగుర్రంగా ట్రోజన్ హార్స్గా ఉంటే కేసులు స్లో అయిపోతాయి. దానికి ఉదాహరణ మమతా బెనర్జీ. ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసులు ఉండవు, దానికి ఉదాహరణ తెలుగుదేశమే. ఇలా అందువల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఉండగా సిబిఐ, ఈడీ కేసులు రాజకీయ వారసత్వంతో పాటు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పైన మాట్లాడితే
వెన్నుపోటు ఉంటే ఈడిపోటు వస్తుంది. వెన్నుపోటు అంటే అందుకనికే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అందుకే మా బీజేపీ అసలు కూటమిలో ఉన్నది అని కూడా మర్చిపోతుంది వైసీపీ. ఆ కూటమి బీజేపీ సృష్టించిన కూటమిని కూడా మర్చిపోతుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ప్రజల పాపం